మూసీ సుందరీకరణ పేరుతోని ఇదంతా చేస్తున్నారు. మధు పార్క్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ల్యాండ్‌కి ల్యాండ్ ఇస్తాను, వాళ్ళ అకౌంట్‌లో డబ్బులేస్తాను అంటూ కూడా మాట్లాడారు. ఇది ఎట్లా చూస్తారు? సి ఇక్కడ ల్యాండ్‌కి ల్యాండ్ ఇస్తాను అనంటే అసలు ప్రజలకంటూ ఒక సెంటిమెంట్ ఉంటది కదా! ఇది వాళ్ళ ఇల్లులు. వాళ్ళకంటూ ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పుట్టాం. ఒక కమ్యూనిటీ వైస్‌గా ఒక సెంటిమెంట్ ఉంది. రైట్. సో, ఆ సెంటిమెంట్స్‌ని దెబ్బతీయొద్దు. వాళ్ళు ఒకవేళ నిజంగానే మేము కట్టుకోవాలి, ఇంకెక్కడైనా లగ్జరీ లైఫ్ గడపాలి, ఒకవేళ ల్యాండే ముఖ్యం, డబ్బులే ముఖ్యం అంటే వాళ్ళే చూసుకుంటారు ఏదైనా ప్లేస్. ఓకే. కానీ వాళ్ళు పోరాడుతున్నది ఏంటి? ఇది మాకు ఒక చిన్న ఎమోషన్ మాకు కనెక్షన్ ఉంది ఇంటికి మాకు. ఏ మధ్య తరగతి కుటుంబానికైనా ఒక ఇల్లు అనేది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. సో, ఈ మధ్య తరగతి కుటుంబాలకు గూడా అది సెంటిమెంటే. వాళ్ళ సెంటిమెంట్‌లని దెబ్బతీయొద్దు కదా! ఇప్పుడు ఒక టెంపుల్ ఉన్నా, ఇక్కడ ఏమున్నా గానీ ఒక కమ్యూనిటీకి సంబంధిస్తే ఆ టెంపుల్‌ని కూల్చేయొద్దనే అంటారు కదా! సో, ఎందుకు ఈ టెంపుల్‌ని తీసి ఇంకో పెద్ద టెంపుల్ కడతా, తిరుపతి లాంటి టెంపుల్ చేస్తా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడున్న పవిత్రత అక్కడిది, అక్కడుంది. అండ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కొస్తే బ్యూటిఫికేషన్ ఎట్ కాస్ట్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ? సో, బ్యూటిఫికేషన్ చేస్తున్నారు కరెక్టే. రివర్‌లో ఉన్న వాటర్ గదా మంచిగా చేయాలి.